ఇవాళ కూడా బరాబర్ ముచ్చట్లు పట్టుకొని వచ్చేసిన. ఇక లేట్ ఎందుకు, షురు చేద్దాం. ముందుగా హెడ్లైన్ చూసేయర్రి. రాష్ట్రంలో చిచ్చు పెట్టిన ఆత్మలు, మెడల దండలేసుకున్న నేతలు. ఉరుకుతున్న పసిపోరగాడు, కేసీఆర్ ఇంటికి లైన్ కట్టిన పక్క రాష్ట్ర పోళ్ళు. నర్సన్నకు పాసిన బువ్వ, వావ్ వాటికన్ అంటున్న భక్తులు. బల్సినోళ్ల గ్యాస్ తీస్తున్న కేంద్రం, కట్టెలు కొట్టుడు తప్పిందంటున్న జనం. సినిమా డైరెక్టర్ ను మించిన సీనయ్య, లాగు వలగొట్టిన పోలీసోళ్లు. చైనోళ్ల బుర్రల చిత్రమైన ఆలోచన, పురిటి నొప్పులు పడుతున్న మొగోళ్ళు. అరే వా, ఎంత మంచిగా ఉంది నా ప్రైజు. మీరు కూడా చూస్తారా? చూడరి చూడరి, నాకు ఎంత మంచి ప్రైజ్ ఇచ్చిర్రో. మస్తు ముద్దస్తుంది. బా, ఇంత చక్కగా ఉంది కదా. అరే ఏంది లచ్చమ్మకేదో ప్రైజ్ వచ్చిందని మస్తు మురిసిపోతుంది అనుకుంటుర్రా? లేదలా, నా పనితనానికి మెచ్చి ఇచ్చిండ్రు ఈ ప్రైజ్. చూడరి, మంచిగా ఉంది కదా. నీ పనితనానిక? అబ్బో, ప్రైజ్ చెప్పడా? నువ్వేం చేసినావు? నాకు ప్రైజ్ వచ్చిందని నీ కుళ్ళు కడుపుల మంట. అయినా నీ మాటలు ఎవరు పట్టించుకుంటారు కానీ, ఇగో నా లెక్కనే ఏం చేయనోళ్లకు, చిచి మస్తు పని చేసిన వాళ్ళకు గిట్లా ప్రైజులు ఇచ్చిర్రట. ఇచ్చుడే కాదు, మీరు ఎట్లా పని చేస్తున్నారో మాకు కూడా నేర్పియాలనని ఊరికి రమ్మని పిలిచిండ్రట, బత్తింలాడిర్రట. అవునల్లా, కావాలంటే గీ వార్త చూడురి. అరే అన్నప్రాసన్నాడే చింతకాయ తొక్కు అంటారు కదా, చింతకాయ తొక్కు కాదు, ఇక ఏకదమ్ బిర్యానీ కూడా తినచ్చు అన్నట్టు. పానం గట్టిగుంటే 10 ఏళ్ల పిల్లగాడు కూడా పలుగురాళ్ళని పటపట కొరకచ్చు అన్న ముచ్చట ఇగో ఈ కేసీఆర్ సార్ను చూస్తే తెలుసుకోవచ్చు. పదవిలకు వచ్చి 6 నెలలు అయిందో లేదో గాని పక్క రాష్ట్ర పోళ్ళ మనుషులను అయితే మస్తు దోస్తాండే మన కేసీఆర్ సారు. ఏరువాడిన తోలుసూరు ఏడాదికే ఏకదమ్ 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టి పింఛన్లు ఇచ్చుడు, రేషన్ కార్డులు ఇచ్చుడు, చెరువు కట్టలు పోసుడు, భూములు కొలుచుడు, ఇంచి నడిమిట్లకే నల్ల నీళ్లు తెప్పించుడు. అబ్బబ్బబ్బబ్బా, ఇట్లా ఒకదానెమ్మటి ఒకటి ఇరాం లేకుండా చేసుకుంటూ పోయే వరకల్లా కేసీఆర్ పనితనం మస్తు ఉన్నదనిపించిందట పక్క రాష్ట్రాల సీఎంలకు. అంబాడుడే కష్టం అనుకుంటే గా సినిమాల మిల్కా సింగ్ లెక్క ఏకదమ్ ఉరుకుడు పెట్టే వరకల్లా పక్క రాష్ట్రం ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ సార్ ఉన్నాడు కదా, ఆయన చూసి అయితే పరిశాన్ అయిందట. అరే ఒక్క రోజుల సర్వే ఎట్లా చేసిర్రబ్బా, పింఛన్లు రేషన్ కార్డులు పెంచుడెట్లా తగ్గించుడెట్లా జర మాకు కూడా చెప్పాలని ఎమ్మటేమన్నా సర్కారు వాళ్ళకు ఫోన్ కొట్టిండట. ఇక చూడుని మస్తు సంబరపడి అరే ఏండ్ల సంది వెళ్తున్నోళ్ళు నా తాను ఉపాయాలు నేర్చుకుంటారని ఎగిరి గంతేసినంత పని చేసిండట. ఇక ఎమ్మటే పోయి ఒడిసోళ్లకు ఏమేం కావాలో అన్ని చెప్పి రమ్మని మన పౌర సరఫరాల ఆఫీసర్ పార్థసారథి సార్ ఉన్నాడు కదా, గాయనను పోయి రమ్మన్నాడట. అంటే ఈ కేసీఆర్ సార్ పనితనం ఒక్క ఒడిశా రాష్ట్ర వాళ్ళకే కాదులో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎరకబట్టాలని ఇండియా టుడే పుస్తకం వాళ్ళు 2 అవార్డులు ఇచ్చిర్రంటే చూడు ఇక చిన్న ముచ్చట్నా ఇది. పండ్ల పడి కేసీఆర్ సార్కు తీరిక లేకపోయే వరకల్లా ఢిల్లీలో వెంకయ్య సార్ చేతుల నుంచి అవార్డును రామచంద్రన్ సార్ తీసుకున్నాడు. హైదరాబాద్ను సింగపూర్ చేసుడు, సిటీలో పోలీసు వాళ్ళకు బందోబస్తు బండ్లిచ్చుడు, సీమ చిటుక్కు అన్న దొరకవచ్చే చిన్న కెమెరాలు పెట్టుడు, ఇగో గిట్ల చేసుకుంటూ పోయే వరకల్లా బయట రాష్ట్ర పోళ్ళు మన సార్ అంటే మస్తు ఖుషి అవుతారట. అరే ఏడాది కాకముందే కేసీఆర్ గిట్లా ప్రైజులు కొట్టుకొస్తా అంటే ఇక 5 ఏళ్ళల్లో సార్ ఆఫీసు కూడా సరిపోదు కావచ్చునే అవార్డులు పెట్టనీకి. ఇక ఈ ముచ్చట ఇడిచిపెట్టురు కానీ మన కేసీఆర్ సారు అసలు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి, ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలని ఓ కోచింగ్ సెంటర్ చాలు చేస్తే మస్తు ఉండేటట్టున్నదే. దీంట్లోకి అయితే అన్ని రాష్ట్ర పోళ్ళు వచ్చి చేరేటట్టున్నారు. ఎంతైనా మన సారేనబ్బా, ఏమంటారులా? చూస్తా పేర్ల పంచది రోడ్ల మీద పడ్డది, కానీ గాలి మోటార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. ఈ లీడర్లేమో పేర్లను పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. ఇంకొంతమంది అయితే దీక్షలు కూడా మొదలు పెట్టేసిర్రు. ఇక మరి దీక్షలు దేనికి, లొల్లులు దేనికి, అరుచుకుందాం నడురి. ఈడ మన చంద్రాల సారు చిన్న తమ్ముడు మోత్కుపల్లి నరసింహులు సార్ చూడుండ్రి ఎట్లా కొట్లాడుతున్నాడో. మా వాళ్ళు నిన్న అసెంబ్లీలో గాయ చేసిండ్రు. నాకు అసెంబ్లీలో పోయే భాగ్యం జనాలు ఇయ్యలేదు కాబట్టి బయట ఉండే ఫైటింగ్ చేస్తానని ఎన్టీఆర్ సార్ గోరికాడ ఇన్ని పువ్వులు చల్లి అండ్లకెళ్ళి కొన్ని మెడల మీద వేసుకొని దీక్ష పట్టిండు. నరసన్న దీక్ష పట్టే వరకల్లా తమ్ముళ్ళంతా ఇట్లా ఒక్కతానికి చేరిండ్రు. ఇంతల్నే చంద్రాల సార్ శివని ముచ్చట పడే వరకల్లా
నాకు పిల్లనిచ్చిన మామ కోసం అక్కర్లేనోళ్ళు కొట్లాడవట్టేనని అయినంత మంది బుడ్డ తమ్ములను ఎంబటేసుకొని రానే వచ్చిండు. ఇక చూడుర్రి ఎట్లా మాట్లాడినరో. ఆ ఆంధ్రోడైతే ఆంధ్ర పేరు నీ కొడుకు ఎట్లా పెట్టుకున్నావు? తీసేయి నీకు హక్కు లేదు ఆయన పేరు పెట్టుకోవడానికి. అటువంటి మహనీయుడి పేరు నీ కొడుకు ఉండటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తి ఎన్టీ రామారావు గారు రైతు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆ చైర్ లో కూర్చున్నటువంటి స్పీకర్ గారు కూడా ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించిన వ్యక్తి. అగో పక్క రాష్ట్రం పెద్ద మనిషి పేరు పెడతందుకు మా రాజీవ్ గాంధీ సార్ పేరు తీసేయాలనా? ఎట్లా బోర్డు వీక్తారో చూస్తామనుకుంటా చెయ్యి గుర్తోళ్ళు ఇంకో పక్క లడాయి షురూ చేసిండ్రు. ఇందిరమ్మ పేరు మీద ఈగవాలన దొరకబట్టి ఇయ్యర కొట్టే హనుమంతన్న నలుగురిని ఎంటేసుకొని ధర్నా పెట్టిండు. ఈ ధర్నాలో కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మన దానం నాగేంద్రన్న దద్దరిల్లు తట్టు మొత్తుకున్నాడు. ముందుగాల రాజీవ్ సార్ విగ్రహం మీద పూలు జల్లి మీదికెళ్ళి పాలు పోసి తేటకు గడిగినరు. ఆడనే 4 కుర్చీలేసి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళని కూసబెట్టి వెనకమర్ల బుడ్డ లీడర్లు నిలబడ్డారు. ఒకళ్ళెనుకొకళ్ళు మైకు సలుపుకుంటా అటు చంద్రాల సార్ మీద ఇటు మోడీ సార్ మీద మస్తుగా గరమైనరు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే గా నడుమ కేసీఆర్ సార్ అన్నాడు కదా. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో అమ్మాయి ఉండ్రా బాయ్, మొత్తం అమ్మాయి ఉండ్రి, ఉన్న కడుకు అమ్మి పడేయుర్రి. ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముర్రి. ఇంచు కూడా మిగలద్దు, మొత్తం అమ్మి పడేసిందే కావాలి. రేటు కాడ వెనక ముందు ఆడద్దు, బరాబర్ రేట్ ఫిక్స్ చేయుర్రి. ఇక మనల్ని అడిగేటోడే లేడో, ఎవ్వరు వస్తారో రమ్మన్. సరే అమ్మాయి ఉండ్రి, ఉంటా మరి. ఏందేమో బేరాలు మాట్లాడుతుంది అనుకుంటుర్రా? ఏం లేదు, ఎందుకు గిట్లా మాట్లాడుతున్నా ఏందో గీ వార్త చూడుర్రి ఎరకైతుంది. హైదరాబాద్ చుట్టుముట్టు భూములల్లా మీరేటన్నా కబ్జగిన పెట్టిండ్రా? సర్కారు గుంజుకుంటదని రందిగిన పెట్టుకున్నారా ఏంది? ఎట్లా బయట పడాలే అని కింద మీద పడుతున్నారా? ఈ గేమ్ ఫికర్ గికర్ చేయకుర్రి. కాలు మీద కాలేసుకొని గల్లెగ్రేసుకొని ఇక నా అంత మొగడే లేడు అని జబర్దస్త్గా తిరుగుర్రి. అగో మంది భూముల కబ్జా పెట్టినా ఏమనరా? గదెట్లా అని డౌట్ పడకుర్రి. ఇప్పుడు ఏల్తున్నది ఎవరు? మన కేసీఆర్ సారు. ఏం చేసినా మంచిగానే చేస్తాడాయే. ఉండ నీడిస్తే పండ మంచం అడిగినట్లు ఆళ్ళు ఇల్లు హైదరాబాద్ కచ్చి 1000 ఎకరాలు కబ్జా పెట్టిరు కదా. కోట్లు ఖర్చు పెట్టినా అల్లుడు కొడుకుగాడు, కోడలు బిడ్డే కాదు. గట్లనే కబ్జా భూములను వాళ్ళ తాను నుంచి గుంజుకునుడు అయ్యే పని కాదు గాని ఎప్పట్లెక్కనే ఒక కమిటీ అయ్యుర్రి. రాజయ్య సార్నో అలీ సార్నో చైర్మన్ చేసి కబ్జా పెట్టిన వాళ్లకు పట్టా కాగితాలు ఇస్తాము, కానుంటే జరన్ని ఎక్కువ పైసలు కట్టాలని షరతులు పెట్టుర్రి. ఇగప్పుడు చూడుర్రి చింతకాయలు రాలినట్టు రాల్తాయి పైసలు. ఏం తక్కువ 1,00,000 కోట్లు వస్తాయని అధికారులే చెప్పబట్టే. గీ తీర్ల చేస్తురా అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఉట్టిగానే పెట్టుకోవచ్చు. పింఛన్లు, రేషన్ కార్డులు, సుక్కలు అంటుకున్న దాకా బిల్డింగ్లు కూడా కట్టుకోవచ్చు. హైదరాబాద్ ను అమెరికా లెక్క, కరీంనగర్ ను కౌలాలంపూర్ లెక్క, ఓరంగల్ ను లండన్ లెక్క, నల్గొండను సిడ్నీ లెక్క మస్తుగా తయారు చేసుకోవచ్చు. ఇసమంత పరాక్ లేకుండా గిట్లా చేసిండ్రే అనుకో, ఇక మీ కార్ల పెట్రోల్ ఒడవదు, గులప్పుల ఆసన ఎల్ల కాలం ఉంటదిగా. ఈ గురం మిల్లు అలుకుతే ఈ గచ్చి అంత ఖరాబ్ చేసి పెట్టిందట. లేకపోతే ఏంది, చూసేటోళ్ళు ఏమనుకుంటారు? మీద మిరుగులు లోపట పురుగులు అనుకోరు. మీ పని పాడుగాను గిట్లా చేస్తారు. ఏమన్నా భయం భక్తున్న పనులేనా ఇవి? ఏంది లచ్చమ్మ గింత గుస్సా అవుతుంది అనుకుంటుర్రా? గీ వార్త చూడుర్రి, మీరు నాకంటే ఎక్క గుస్సా అవుతారు. పాసిపోయిన ప్రసాదం చూడాలంటే చక్కగా గుట్ట బస్ ఎక్కితే చాలు 3 రోజుల పులిహోర ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. ఇది పరాష్కం ముచ్చట కాదు, నిజంగానే చెప్తున్నా. కావాలంటే ఓ పారి చూడుర్రి. ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంటారు చూడు, గట్లే ఉన్నది యాదిరిగుట్ట ముచ్చట. యాదిరిగుట్ట నరసింహస్వామి అంటే మన తెలంగాణలోకి ఎంత ఇష్టం. పుట్టిన పోరగాళ్ళు సగం మంది గీడికేర్చి గుండు కొట్టించుకుంటారు. అంతెందుకు, దినం మస్తు మంది భక్తులు వచ్చి నరసింహస్వామికి మొక్కులు మొక్కి చుట్టాలకు పక్కాలకు ఇచ్చేందుకు గింత ప్రసాదం తీసుకొని పోతారు. దేవుని ప్రసాదం తింటే కడుపులు ఏమున్నా పోతుంది, ఆరోగ్యం మంచిగుంటది. ప్రసాదం అంటే దేవుని ఎంగిలని నమ్ముతాం మనం. గంత పవిత్రంగా ఉంటది అన్నట్టు మన ప్రసాదం. కానీ ఈ ప్యాకెట్లు చూస్తే ఎంత కోపం రావాలి మనకు. ఏదో చెత్త చూపించుకుంటా ప్రసాదం అంటాడేందని గుస్స కావద్దు నా మీద. కావాలంటే ప్యాకెట్ మీద పేరు కూడా చూడుర్రి, మన యాదిరిగుట్ట పులిహోర పొట్లమే. లెక్క కొద్ది అయితే ఏ రోజుదే ఆ రోజే ప్యాకెట్లు వేసి భక్తులకి ఇవ్వాలి. కానీ 2-3 దినాల కిందే కూడా చేతిలో పెడుతున్నారు. గిది తింటే పానం ఏం కావాలి? కడుపంతా పాడై దవాఖానలో పొంటి తిరుగుడే కదా. పొద్దుగాలండిన బువ్వే పొద్దుకే వరకల్లా పాడైతుంది. ఇక పులిహోర ఎన్ని దినాలు ఉండాలి చెప్పుర్రి? గిట్లా 1-2 ప్యాకెట్లు కాదు చూడుర్రి ఏ తిరిగా పారేసిండ్రో. ఇది ఏందని భక్తులు పోయి గుడి ఆఫీసర్ అమ్మని గట్టిగానే అడిగితే ఏమంటుందో చూడుర్రి. ఇట్లా అంటే భక్తులు తిని రావాలన్నా ఏం చేయాలి మరి? అట్లా ఉంది పరిస్థితి ఏంటది? 2 ప్యాకెట్లు పడేసి వచ్చింది కింద పిల్లలు వాళ్ళు భక్తులు.
టైట్ గా ప్యాక్ చేసి ఒక పక్కన పెడితే ఆ బూజు పెట్టినట్టుంది అది. సీఎం సారు చూస్తున్నారా గుట్టల పరిస్థితి ఎట్లున్నదో? 100 కోట్లతోని యాదిరి గుట్టను మంచిగా చేస్తా అంటుండ్రు. పక్క రాష్ట్ర పోళ్ళు కూడా గీడికే లైన్ కట్టాలంటుండ్రు. గవన్నీ ఎవరికి కావాలి సారు? భక్తి కొద్ది వచ్చిన వాళ్ళకు దర్శనం మంచిగా అయితే సరిపోదా? ఎక్కడెక్కడి నుంచో వచ్చేటోళ్ళకి జరంత మంచి ప్రసాదం ఇయ్యరు సారు. లేకుంటే నవ్వటోని ముంగట్నే జారిపడ్డట్టు అవుతుంది. మీరు అద్దం లెక్క చేయకుండా మంచిదే గాని ఆగా మాత్రం చేయకూరు అంటున్నారు సారు మన పబ్లిక్. ఎప్పుడు సుట్టపొల్లింటికి పోవుడేనా? అప్పుడైనా ఒక్క పారి మన ఇంట్లోకి పిలిచి దావత్ ఇయ్యద్దా, మన పర్పస్ చూపియద్దా? అవు బరాబర్ చూపియాలే. లేకుంటే సుట్టపొని ముంగట నాదాన్ అయిపోము. లేకిడోళ్ళ పేరు మనం ఎందుకు తెచ్చుకోవాలి అని ఒక పెద్ద సారు పెద్ద సుట్టని పిలిచిండు. ఎవలా పెద్ద సుట్టం, ఎవలా పెద్ద సారు? 6 నెలలు ఇరాం లేకుండా దేశాల పొంటి తిరిగొచ్చిన మన మోడీ సారు మళ్ళొక 6 నెలలు ఇరాం లేకుండా దావత్లు ఇచ్చేటట్టు కనబడుతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారు నుంచే సారు పనులు తక్కువ, ప్రయాణాలు ఎక్కువ చేసిండు. చిన్నప్పటి సందికి దేశాలు తిరిగి రావాలని కావిషున్నట్టున్నది సారుకు. అందుకే ప్రధాని గాంగానే ఒక విమానం వేసుకొని రాజు లెక్క దునియా మొత్తం తిరిగొచ్చిండు. చైనా తోటి మొదలు పెడితే అమెరికా దాకా అందరినీ మందలిచ్చొచ్చిండు. ఇక ఇప్పటి సంది రాజు లెక్క ఇంట్లో కూర్చొని పోయిన దేశాలందరినీ పిలిచి దావతిస్తుండు. ఆ నడుమ మన పక్కపొంటి చైనా దేశం పెద్ద మనిషిని రమ్మని అన్ని దగ్గరుండి చూపించిండు. మంచిగా కమ్మటి కూరలు పెట్టి అరుసుకొని సాగనంపిండు. అంతెందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రిని కూడా పిలిచిండు కదా, ఆయనకు కూడా మస్తు మర్యాదలు చేసిండు. సాగనంపేటప్పుడు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రుల అమ్మకు ఒక శాల్వా కూడా పంపిండు. ఇక నడిమిట్ల గిసుంటి బుడ్డోళ్ళు ఆళ్ళు ఇల్లు చాలా మంది వచ్చిండ్రు గాని వాళ్ళెవ్వరు దేశాలకు పెద్ద మనుషులు గారు. అయితే అచ్చే జెండా వందనం పండుగకైతే అమెరికా అధ్యక్షుని పిలుస్తున్నాడు మన మోడీ సారు. అరే నువ్వు గింత మర్యాదగా పిలుస్తే ఎందుకు రాను అని ఒబామా సార్ కూడా అస్తున్నపో అని మాటిచ్చిండు. పోయిన నెలల్ని పోయొచ్చిండు కదా అమెరికాకు మన సారు. మంచి చెడ్డ అంతా గప్పుడు మాట్లాడుకున్నదేనాయే. ఈసారి జెండా వందనం పండుగను జర పెద్దగా చేద్దామని పిలిచినట్టున్నాడు. పండ్ల పని మా దేశం ముచ్చటేంది, మీ దేశం ముచ్చటేంది, పక్కపొంటి పాకిస్తాన్ వాళ్ళ ముచ్చటేందని కూడా మాట్లాడుకుంటాడు కావచ్చు. ఇక ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఫేస్బుక్లు ట్విట్టర్లలో మొనగాళ్ళన్న ముచ్చట మనకు తెలిసిందేనాయే. వాటి గురించి కూడా మాట్లాడుకొని పొట్టువలు దిగి అందులో పెట్టుకుంటారు. గిట్లనే నెలకొక దేశ పైన పిలిచి దావత్లు ఇచ్చేటట్టున్నాడు మన మోడీ సారు. ఎంతైనా దేశానికి రాజు కదా, రాజు ఆడింది ఆట, పాడిందే పాట. చదువుకోరా అని బడికి పంపితే బద్మాష్ గాలు తయారైతురు. నీ పోరగాన్లకిన వాడెత్తు ఏం పనులు రావి? షెట్టంతైన కొడుకు చేతికి అందేస్తాడు, అవ్వ అయ్యకింత ఆమ్దాన్ అవుతాడు అనుకుంటే నలుగుట్ల నాదాన్ చేసే పనులు చేసి గాలబెడుతురి. సినిమాలు చూసి హీరోల లెక్కనే దిక్కుమల్ల పనులు చేయబడుతురి. అవ్వ అయ్య నోట్ల మన్ను కొట్టిపోతురి. ఫోన్ని వెనకేసుక తిరగాలి అన్న సోకుతోటి సోయి దప్పితిర్రా వారి. ఏమనాలే మిమ్మల్ని? ఏంది లచ్చమ్మ గింతగనం గరం అవుతుంది ఓళ్ళ మీద అనుకుంటుర్రా? ఈ వార్త చూసి మీరు కూడా ఎయ్యుండ్రి తలా ఇన్ని తలవాలు. నీ రారంకుల నోట్లే మన్ను ఎందుకురా వారి ఏషాలు? చదువత్తే ఉన్నమతి పోయిందంటారు కదా, గట్లే ఉన్నది ఈ పోరని ముచ్చట. అయ్యవ కట్టబడి ఇంజనీర్ దాకా చదివిచ్చిండ్లు. సక్కంగా పోయి కొలువు చూసుకోవాలి కదా. గా పని వదిలిపెట్టి ఈ బట్టెబాజి గాడు ఇంకో పని మొదలు పెట్టుకున్నాడు. సీనయ్య అనే ఈ బద్మాష్ గాడు చదువైపోగానే తాగి తందనాలు ఆడడానికి రుచి మరిగిండు. మరికి వీటికి పైసలు కావాలి కదా, గందుకే దొంగతనాలు సురువు చేసిండు. అవి కూడా చాలా తెలివిగా చేసిండు. ఎట్లో ఎరికేనా ఈ జుడుర్రి పాతవి 2 కట్టలు తీసుకొని పోవుడు, ఎవ్వలేని ఇళ్ళ దొరి ల్యాప్టాప్లు ఎత్తుకపోవుడు, అమ్ముకొని తాగి తందనాడు. ఇంకా మార్కెట్లకు మంచి కట్టర్లు ఏమైనా వచ్చినాయా అని ఇంటర్నెట్లో ఇంకీ మరీ కొనేటోడు ఈ గాడిదగాడు. ఈ ముచ్చట మీద జర గట్టిగా నిఘా పెట్టే వరకల్లా పోలీసు వాళ్ళకు దొరికింది ఈ బట్టెబాజిగాడు. వీని దగ్గర ఏం తక్కువ 59 ల్యాప్టాప్లు, 1/2 కిలో బంగారం, 1/2 కిలో వెండి కూడా దొరికింది పోలీసు వాళ్ళకు. ఇప్పటికే కొన్ని ల్యాప్టాప్లు అమ్ముకున్నాడట. ఈ పోలీస్ సార్ ఏం చెప్తున్నాడో చూడుర్రి. సినిమాల్లో మంచి గ్రహిస్తే ఇబ్బంది లేదు, కానీ చెడు తీసుకోవడం మొదలు పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసిండ్రు కదా పోరగాళ్ళు ఎట్లా తయారవుతున్నారో. ఆగమాగం చేస్తున్నారు అనుకున్నా గాని అప్పుడప్పుడు కొన్ని మంచి పనులే చేస్తుంది కేంద్రములున్న సర్కారు. పేదోన్ని కొట్టి పెద్దోళ్ళకు పెట్టాలన్నట్టు కాకుండా పెద్దోన్ని కొట్టి పేదోనికి పెట్టాలని ఒక మంచి ఆలోచన వేసింది. మరి ఏం చేయబోతున్నదో ఒకసారి చెప్తున్నాము ఇనుండ్రి. ఈడిది పోయి పేనాయే ఇల్లంతా ఇసురుకపాయే అన్నట్లే ఉంది గ్యాస్ బుడ్డిల కథ. తక్కువ పైసలకు ఇస్తున్నాం అనగానే అయినోడు కానోడు ఉన్నోడు లేనోడు ఎగవడి ఎత్తుకపోయే వరకల్లా ఇచ్చేటోళ్లకు యాష్టకచ్చిందోలా.
అప్పు చేసి అంగట్ల పడ్డట్టు ఆడిడ పైసలు తెచ్చి బల్చినోడికిచ్చుడేంది అని మంచి ఆలోచన చేసింది కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు. ఫ్రీగొస్తే ఫినాయిల్ తాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు, గాళ్ళకు కూడా గ్యాస్ బుడ్లు తక్కువకి ఇయ్యాలనా? గిట్లిచ్చుకుంటా పోతే ఎంతకనిస్తాం ఎన్ననిస్తాం, ఈతకు లోతు లేదన్నట్టు. గందుకే మస్తు పైసలు ఎన్కేసినోళ్ళు, బ్యాంకులల్లో నోట్ల కట్టలు భద్రంగా పెట్టుకునేటోళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మంచి మంచి కార్లల్లో తిరిగేటోళ్లకు ఏం తక్కువ పెట్టేటోడుంటే సచ్చేదాకా తింటారు. గిసుంటి పతారున్నోళ్ళు మొత్తం పైసలు కడితేనే గ్యాస్ బుడ్లు ఇయ్యాలని అనుకుంటుర్రట. గా తక్కువ రేట్లకిచ్చుడేదో పేదోళ్ళకిస్తే మంచిగుంటదని ఆలోచన చేసిండ్రట. ఎనుగర్ర బలంగుంటే ఎన్ని ఆవాలైనా లెక్క పెట్టొచ్చని అడ్డగోలుగా సబ్సిడీలు ఇచ్చుకుంటా పోతే వెనక మరలా ఏం మిగిలదని గీ ఉపాయం చేసిండ్రట. ఢిల్లీలున్న పెద్దలంతా ఓపారి కూసోని మాట్లాడి గీ తీర్ల చేస్తామని పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు చెప్పిండు. మోడీ సారు గీ పని మెచ్చుకుంటున్నాం గాని మాదొక్క ఇన్నపం సారు, బల్సినోళ్లకు గ్యాస్ బుడ్ల మీద సబ్సిడీ తోకలు కత్తిరిస్తున్నారు కదా, గా మిగిలే పైసలతోని మా అసుంటి పేదోళ్ళకిచ్చే సబ్సిడీ ఇంకా జరంత వెంచుండ్రి సారు. గిట్ల చేసిండ్రే అనుకో ఇక మీకు తిరిగే ఉండదు అనుకుంటున్నారు గ్యాస్ బుడ్లు దొరకక గోస పడుతున్న పబ్లిక్. అరే వా, ఊరంటే అది. అన్ని ఊళ్ళు ఈ ఒక్క ఊరిని చూసి నేర్చుకుంటే ఇక ఊళ్ళ మీదకి బొంబాయి, హైదరాబాద్, చెన్నై నగరాలే వానికి రావు. ఆ ఊరి స్పెషాలిటీ ఏందో అదే ఊరికి పోయి చూసేద్దాం పారి. మన మోడీ సారు కన్నా ముందుగానే మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మావ్లిన్నాంగ్ ఊరోళ్ళు స్వచ్ఛ భారత్ అని మొదలు పెట్టిర్రు. వీళ్ళు ఏ ఫేస్బుక్లనో ట్విట్టర్లనో చూసి నేర్చుకోలే, ఊరును మంచిగా చేసుకోవాలని అందరూ కలిసి నడుంగట్టిర్రు. ఏదో నామకే వాస్తే కాదు లో, మన ఆసియా ఖండంలోనే చెత్తాచెదరం లేకుండా సాపుకున్న ఊరని 10 ఏళ్ల కిందటనే పేరు తెచ్చుకున్నారు. చూడురి ఎంత చక్కదనంగా ఉందో ఊరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, చక్కదనం అసుంటి నీళ్లు. ఒక్కపారి ఇక్కడికి పోతే మళ్ళా ఇంటికి పోవాలనిపించదట, గంత మంచిగుంటదన్నట్టు. మరి ఇంత మంచిగా ఎట్లా చేస్తున్నారు అనుకుంటురా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ కవర్లు వాడరు, చెత్తాచెదరం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయరు, చెత్త బుట్టలు కూడా కంక కట్టెతోటి తయారు చేసినయే వాడతారు. ఊరు కోసం అందరూ కలిసి పని చేస్తుంటారు. ఊరిని ఎట్లా మంచిగా ఉంచుకోవాలనో పిల్లగాండ్లకు చిన్నప్పటి సందే నేర్పిస్తారు ఈ ఊరోళ్ళు. గందుకే గింత చక్కదనంగా ఉన్నది ఈ మావ్లింగ్నాంగు. ఏదో సర్కారోళ్ళు స్వచ్ఛ భారతం అన్నారు కదా అని మీద మీద పనులు చేసి పొట్టువలు దిగేటోళ్ళు జరంత గీ ఊరోళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోర్రి. కానని ముఖానికి కప్ప దయమై పట్టినట్టే ఉన్నది హైదరాబాద్ లా. ఊళ్ళ పొంటి పోతే ఇంటికి ఒక షెట్ ఉంటది, పిలిచి మరీ ఇస్తారు. లచ్చవ్వా ఇగో పట్టుకపో అని ఓ 10-20 అరకు సంచిలో పెట్టిస్తారు. గసుంటి గింత అధ్వానం అమ్ముతారా? ఏం సిటీలో ఏమో, ఊళ్ళే నయం. అమెరికా నుంచి దిగొచ్చిందో ఏందో తెలుస్తలేదు గాని అది మాత్రం మస్తు రేటు వలుకుతుంది హైదరాబాద్ లా. ఏంటిదో చూడురి. చలికాలం వచ్చిందంటే మొదలు యాదికొచ్చేటి సీతఫల పండ్లే. ఏడ చూసినా కుప్పలు కుప్పలు పోసి అమ్ముతుంటారు. చిన్నగా ఒలిచి నోట్లేసుకుంటే వారెవ్వా అమృతం ఉన్నట్టే ఉంటది కదా. చెప్తుంటేనే నోట్ల నీళ్ళూరుతున్నట్టున్నాయి కదా అందరికి. గంత కమ్మగుంటాయి. మరి ఇవి ఇండ్ల పొంటి నీళ్లు పోసి పెంచేటి కాదాయే, గుట్టలల్లా పెరుగుతాయి. ఈ ఏడు వానలు మంచిగా వడకపోయే వరకల్లా కాత మంచిగా కాలేదు, గిదింతోటి రేట్లు పెరిగిపోయినాయి. ఏ తీరుగంటే చలి దేశాలకెళ్ళి పట్టుకొచ్చమ్మే సేపులేమో 10 రూపాయలుంటే సీతఫల పండ్లేమో 15 రూపాయల దాకా అమ్ముతున్నారు. సుడురి ఏ తీరుగా పెరిగినాయో రేట్లు. అప్పట్లోనైతే అట్టిగా చెట్టు మీదకెళ్ళి దెంపుకొని తినేటోళ్ళట. అంతకు ముందేడు పోయినేడేమో 2-3 రూపాయల కోటి దొరికినాయి. ఇప్పుడేమో గింత పిరమైనాయి. ఎంత పానం కొట్టుకున్నా గంతగానం పైసలు పెట్టి కొనాలనంటే ధైర్యం అయితలేదు అంటున్నారు చాలా మంది. 20 రూపీస్ అంటే 15 రూపీస్ అంటే ఈచ్ అంటే ఎవరు కొంటారు, ఎవరు కొన్నికి రాడు. ఇవి ఏ కాలంలో పడితే ఆ కాలంలో దొరికే పండ్లు కాదాయే. ఇంకో 4 దినాలైతే తిందామన్నా దొరకాయి. గంతేకాదు లో, సీతఫల పండ్లు తింటే పానానికి కూడా మంచిదట. ఇంట్లో చాలా విటమిన్లు ఉంటాయట. ఇది మేం చెప్తున్నా ముచ్చట కాదు, డాక్టరే చెప్తున్నాడు. ఇనుండ్రి. సీతాఫలం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట, చాలా మంచిది. ఇన్నరు కదా, గందుకే 10 రూపాయలు పోయినా మంచిదే, కొనుక్కొని తినుండ్రి, పిల్లగాండ్లకు కూడా తినబెట్టుర్రి. ఓర్ని గిసుంటి కూడా ఉంటాయా? ఇన్నాక నాకైతే మస్తు చిత్రం అనిపించిందోలా. పెద్ద బాల శిక్ష చదివేటప్పుడు లొల్లి పెడితే బల్లె పంతులు వచ్చి అరే పోరగాన్లు ముక్కు మీద ఏలేసుకొని నోరు ముయ్యండ్రి అనేటోళ్ళు. పంతులు మాట వినకుండా గుసగుసలు పెట్టినోన్ని దొరకబట్టి తొడపాశం పెట్టి చెవులు విండేటోళ్ళు.
బల్లె గిట్లా చేస్తారని అందరికి తెలుసు, అందరికి అనుభవమే. కానీ ఒక దేశంలో చిన్న సప్పుడు చేసినందుకు ఏందో చేసిండ్రట. ఏం చేసిండ్రో నడురు చూద్దాం. మన కాడ ఏడో చూడు ఒర్రుడే ఒర్రుడు. పొద్దుగాలకెళ్ళి మొదలు పెడితే అర్ధమరాత్రి వండుకునేదాకా కయ్య ఒరుడే ఒరుతారు జనాలు. అసలు మనం నోరు మూసుకునేది ఎప్పుడని? ఎప్పుడు చూడు ఏదో ఒకటి లొడలొడ మొత్తుకునేనా. ఇంట్లో బయట ఆఫీసులల్లా మన జనాలు నోరు మూసుకొని ఉంటారా? వాళ్ళు మాట్లాడుడే కాదు, పక్కోని గిచ్చి మరీ ముచ్చట పెడతారు. రోడ్ల మీద, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లనైతే లొల్లి చెప్పవశం కాదు. ఇనేటోనికే యాస్ట రావాలి కానీ చెప్పేటోనికి యాస్టకు రానే రాదు. అగో గట్ల మన తాన లొల్లి అంటే చాలు చెవులు కోసుకొని ఇంటరు చూస్తారు జనం. కానీ ఓ తాన లొల్లి పెట్టినందుకు లొల్లి కూడా కాదు, గీరల సూట్ కేసు నువ్వు గుంజుకోబోతుంటే సప్పుడు వచ్చినందుకే 40,000 జరిమానా కట్టించుకున్నారట. ఓ రక్క, ఇదొక్కడి చిత్రంలో గీరల రాకినప్పుడు సప్పుడు వచ్చినందుకే 40,000 రూపాయలు కట్టించుకుంటారా అని పరిశాన్ అవుతుండ్రులే. అక్కడ అంతేనట. గా ఇటలీ దేశంలో ఉన్న వెనీస్లా సీమ చిట్టుకుమన్న అలా కోపం వస్తుందట. అక్కేరుంటే తప్ప నోరు తెరిచి పల్లెతో మాట మాట్లాడరట. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లల్లా జనాలున్నా సీమ చిట్టుకుమనకుండా పోతారట. ఇక పబ్లిక్ ప్లేస్లల్లా ఏ చిన్న సప్పుడు చేసినా 40,000 జరిమానా ఖాయం చేసిందట. ఇదొక్కటే కాదు, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు ఆరన్లు కొట్టినా జరిమానాలు వేస్తారట. ఆరన్ కొట్టినావు అంటే నువ్వు ఎందుకు కొట్టినావు, ఏంది దాని కథ కార్ఖానా అంతా చెప్పాలన్నట ఆ దేశంలో. మంచిగున్నదిలే, మన దేశంలోకి ఇసుంటిది పెడితే అందరికి నిమ్మలంగా ఉంటుంది కదా. ఈ మరి ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.